యా గుడ్ మార్నింగ్ ఆల్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసామండి? Like basic CyberArk basics, like CyberArk uses and CyberArk components and in components how to use, like we are discussed. Like So the components, component should, yeah, the ఏమున్నాయి primary components? world. Okay, the components are like the primary world. It is the main. It is the main server. Like it is the main server. The entire data will be stored on this server. And second is the DR world. It is a disaster recovery world. And the PVWA. It is a password world web access. The all web URLs hosted in this server. And the next is the CPM, the Central Password Manager. And the purpose of central CPM is that to change the passwords. Okay. And the second one, and next one is the PSM. Yeah, PSM, like it means the Privilege Session Manager. It is used to secure the connectivity. And next one is the PSMP, the Privilege Session Manager over proxy. It is used to secure connection through the Linux or Unix. And the PTA and AAM CCCP. Like a PTA means like a privileged thread analytic to collect the thread logs. Okay. And the CyberArk uses the password rotation and monitoring and secure connection, like and the entire like yesterday we are discussing this on the standalone architecture. Okay, fine. Yeah. Anybody else? Go. So we went through password rotations, monitoring, creating an account, logging into servers, signing into authentication mode like cyber mode and LDAP mode for different users like end users and administrators. Creating an account in that one. ఓకే. సో యాక్చువల్గా CyberArk వాళ్ళు యూజ్ అయింది. అసలు మనం CyberArk తో ఏం చేయబోతున్నాం? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ CyberArk? సో ఫైన్, CyberArk కనెక్ట్ మనకి జస్ట్ బేసిక్ కాంపోనెంట్స్ మాట్లాడాము. సో దానివల్ల యూజెస్ ఏంటో మాట్లాడాము కదా. సో ఇప్పుడు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అసలు ఇవన్నీ ఉండడం వల్ల మనం CyberArk అసలు ఎందుకు యూజ్ చేయాలి? డేటా ప్రొటెక్షన్ కోసం, డేటా లీకేజ్ అవ్వకుండా. ఏం పర్పస్ అయితే డేటా ప్రొటెక్షన్ టు సెక్యూర్ ద డేటా. సో ఎలా చేస్తాం సెక్యూర్ ద డేటా? హౌ వి ఆర్ సెక్యూరింగ్? టు చేంజ్ ద rotating the passwords very frequently. ఓకే. సో ఓన్లీ పాస్వర్డ్ చేంజ్ చేయడం ఒకటే ఇక్కడ సెక్యూరింగ్ ఇస్తున్నాం, మనం సెక్యూరిటీ వస్తున్నాం. The monitoring also and secure connection. Like using PAM. ఓకే. సో మానిటరింగ్ చేస్తున్నాము, పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాము. ఓకే, వాట్ ఎల్స్? ఇంకా కనెక్టివిటీ, సెక్యూర్ కనెక్టివిటీ. ఓకే, ఫైన్. సో ఇవన్నిటికి మనం ఎవరికి చేస్తున్నాం? యూజర్కి చేస్తున్నామా? సర్వర్స్కి, సర్వర్లో ఉన్న యూజర్స్కి చేస్తున్నామా? ఎండ్ యూజర్కి చేస్తున్నామా? సర్వర్లో ఉన్న యూజర్స్కి చేస్తున్నామా? పాస్వర్డ్ చేంజ్ కానీ లేదంటే CyberArk లోకి యాడ్ చేయడం కానీ ఎవరిని చేస్తున్నాం? ఎవరైతే సర్వర్లోని యూజర్స్. ఓకే. CyberArk అంటే జనరల్గా ఎవరికి అండి? ఎవరైతే యూజర్స్ ఉన్నారో అంటే టార్గెట్ సర్వర్స్ ఉన్నాయో. సో మీరు నా స్క్రీన్ చూస్తున్నారు కదా. సో నిన్న మనం మాట్లాడుకుంది ఇది CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది జనరల్గా సో ఇది CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఆర్గనైజేషన్ లో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుతున్న టార్గెట్ సర్వర్ ని సెక్యూర్ చేయాలి, సేవ్ చేయాలి, వాటిని మనం ఓకే కాపాడాలి అంటే మెయిన్ మనకి దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత సో మనం మొత్తం ఇన్స్టాల్ చేసిన తర్వాత సో నేను ల్యాబ్ లో చూపించినట్టు మనకి PWA వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనం CyberArk సర్వర్స్ ని యాడ్ చేయొచ్చు, యాడ్ చేసిన వాటిని చూడొచ్చు, చూసిన వాటిని కనెక్ట్ అవ్వచ్చు.
సో ఈ ఆల్రెడీ ఉన్న వాటిని ఎవరిని యాడ్ చేస్తామే అంటే ఆల్రెడీ అదే సేమ్ ఆర్గనైజేషన్ లో ఎగ్జిస్టింగ్ అవుతున్న సర్వర్సే. ఆ సర్వర్స్ అవి విండోస్ అవ్వచ్చు, యూనిక్స్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, లేదా వెబ్ యూఆర్ఎల్స్ అవ్వచ్చు, నెట్వర్క్ డివైస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ద ఫస్ట్ థింగ్ ఈస్ we are onboarding the existing target servers into the CyberArk. మనం వేరే వాళ్ళకి యాక్చువల్గా మనకి ఇల్లు ఉంటేనే వేరే వాళ్ళకి షెల్టర్ ఇవ్వగలం. సో వేరే సర్వర్స్ ని మనం సెక్యూర్ గా యాడ్ చేయాలి, సెక్యూర్ కనెక్ట్ ఇవ్వాలంటే ముందు మన దగ్గర ఒక షెల్టర్ ఉండాలి. సో అది మన CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ కాంపోనెంట్స్ కావాలి అనేది మనకు క్లారిటీ ఉంది. సో ప్రైమరీ వరల్డ్, దెన్ డిఆర్ వరల్డ్, దెన్ PWA, CPM, PSM. సో ఇక్కడ వరకు PSMP లేకపోయినా, PTA లేకపోయినా, ఇంకా వేరే ఏ అదర్ కాంపోనెంట్స్ లేకపోయినా ప్రైమరీ డిఆర్ అండ్ PWA, CPM, PSM ఈ 5 కాంపోనెంట్స్ ఉంటే CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఇన్స్టాల్ చేసి అంతా ఇంప్లిమెంట్ చేసేసి టార్గెట్ సర్వర్ ని యాడ్ చేసి అక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ మనం యాడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ అయ్యేది టార్గెట్ సర్వర్స్ ఏవైతే సర్వర్స్ ఉన్నాయో సర్వర్ లో ఉన్న యూజర్స్ కి. అది విండోస్ అవ్వచ్చు, యూనిక్స్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, ఒక వెబ్ యూఆర్ఎల్ ని హోస్ట్ చేయొచ్చు. అంటే వెబ్ యూఆర్ఎల్ అంటే లెట్స్ సే మనకి ఫేస్బుక్ అకౌంట్ ఉంది, దాన్ని కూడా CyberArk లాగా ఆన్బోర్డ్ చేస్తే ఫ్రీక్వెంట్ గా పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. సో మీకు ఎప్పుడన్నా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ PWA వెబ్ పేజ్ లో లాగిన్ అయితే మీకు మీ వెబ్ పేజ్ కనిపిస్తుంది, దాన్ని కనెక్ట్ అంటే అక్కడ నుంచి మీరు ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టా అయితే ఇన్స్టా, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, ఇంకా వేరే అదర్ వెబ్సైట్ కి మీరు ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా, క్లియర్ గైస్, అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలంటే CyberArk కి కొన్ని సర్వర్స్ కావాలి. CyberArk ఇప్పుడు చూడండి, ప్రైమరీ వరల్డ్ వచ్చేసి విండోస్ లో ఇన్స్టాల్ చేస్తున్నాము, డిఆర్ వరల్డ్ విండోస్ లో. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు రెడీ చేయాలి మనం. ఓకే, సర్వర్ లో అదే ఆర్గనైజేషన్ లో సర్వర్స్ ఉన్నాయి, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, వాటిని CyberArk లోకి యాడ్ చేయాలి, వాటిని సెక్యూర్ గా కనెక్ట్ అవ్వాలి, మానిటర్ చేయాలి, పాస్వర్డ్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలి అంటే CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉండాలి. క్లియర్, అర్థమవుతుందా? అర్థమవుతుందా? Yes అన్న, రైట్. సో ఫైన్, అర్థమవుతుంది సార్. యా ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బేసిక్ కాంపోనెంట్స్ ఏంటని మాట్లాడాం. ఓకే, వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్? సో ప్రైమరీ వరల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ కాంపోనెంట్, అండ్ డిఆర్ వరల్డ్, PWA, CPM, PSM, PSMP, PTA ఇవన్నీ చాలా లిస్ట్ గా మాట్లాడాను నేను, అంతా చాలా ఎక్కువ లిస్ట్ ఉంది. సో వీటన్నీ కాకుండా ఇక్కడ వరకు ఉన్నా సరే మనకి ఏమవుతుంది, CyberArk ఇంప్లిమెంట్ చేయొచ్చు, సర్వర్స్ ని యాడ్ చేయొచ్చు, కనెక్ట్ యూజర్ కి పర్మిషన్ ఇవ్వచ్చు, వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. బట్ మనం ఈ రెండు కూడా యాడ్ చేస్తాం, PSMP అండ్ PTA. PTA బదులుగా వేరే అదర్ టూల్స్ తీసుకుంటాం, అంటే ఇక్కడ ల్యాబ్ లో మనకి పర్మిషన్ తగ్గట్టు. సో ఈ రెండు మనం జస్ట్ ఓవరాల్ గా మాట్లాడతాం, ఈ కాంపోనెంట్స్ ఏంటి అనేది. ఎప్పుడు లాస్ట్ ఓవరాల్ గా CyberArk కోర్స్ మనం ప్రాక్టికాలిటీ మొత్తం అయిపోయిన తర్వాత, సో మీకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు వీటి గురించి మాట్లాడతాం. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడాలి. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తానికి రెడీగా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టడానికి రెడీగా ఉన్నాం, అది ఇండివిజువల్ హౌసా విల్లా కట్టాలని డిసైడ్ ఉన్నాయి. అంటే ఇది కట్టాలా, అది కట్టాలా, లేదంటే రెండింటికి ఛాన్స్ ఉందా లేదా, లేదంటే అపార్ట్మెంట్ అంటే వేరే ఇంకెక్కడో వెళ్ళి మనం షెల్టర్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఈ యాజెస్ ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే లెవెల్ ఆఫ్ అంటే ఆర్కిటెక్ట్ చేస్తారు. కానీ మీకు తెలియాలి, ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన తర్వాత, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసిన తర్వాత, సో అది ఏ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, లేదంటే మనం ఒక తాపి మేస్త్రి కట్టేటప్పుడు వాడు ఓకే ఇలా చేయాలి, అలా చేయాలని చాలా రూల్స్ రెగ్యులేషన్ చాలా ఉంటాయి, దాని తగ్గట్టు మాట్లాడతాం, దాని తగ్గట్టు చేస్తాం. ఇక్కడ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నాము, ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, నేను ఇక్కడ సింపుల్ గా డయాగ్రామ్ గీసాను, దీనికి ఒక పేరు పెట్టాను, బాబు దీనికి ఒక CyberArk స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటామని చెప్పాను. దీని ఒక్కదాన్ని ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా, ఇలాగ మల్టిపుల్ ఉంటాయా? ఎస్, మల్టిపుల్ ఉంటాయి. సో అసలు దీన్ని CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎందుకు అంటాము, ఆన్ వాట్ బేసిస్? సో ఫస్ట్ అసలు ఇందులో ఉండే టైప్స్ ఏంటో చెప్తాను. CyberArk ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ని మనం రెడీ చేయడం, దాన్ని తగ్గట్టు ఇన్స్టాల్ చేయడం, ఆన్బోర్డ్ చేయడం, కనెక్ట్ చేయడం, వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అంటాం. సో ఇప్పుడు CyberArk ఇన్ఫ్రాస్ట్రక్చర్
డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఏముంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. సో ఏముంది, ఫస్ట్ స్టాండ్ అలోన్, నెక్స్ట్ క్లస్టర్. ఓకే, ఈ రెండు 2 డిఫరెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ సైబరాక్లో. ఈ రెండు రకాలు ఉంటాయి. స్టాండ్ అలోన్ అనేది మీకు క్లారిటీగా అర్థం అవుతుంది, నేను చెప్పాను. కానీ దీన్ని ఎందుకు పిలుస్తాం స్టాండ్ అలోన్ అని అంటే, సో ఇక్కడ ద మెయిన్ క్రైటీరియా ఈస్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ రెండు ప్రైమరీ డిఆర్ ని బేస్ చేసుకొని స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది అని చెప్తున్నాను. ఓకేనా? అంటే ఎలా చెప్తారు సార్, ప్రైమరీ వరల్డ్ ఉంది, డిఆర్ వరల్డ్ ఉంది, ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి రెప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు రెప్లికేషన్ జరగాలి? ఇక్కడున్న డేటానే ఎందుకు ఇక్కడ అవైలబుల్ గా ఉండాలి? నేను మాట్లాడాను ఎందుకండి. డేటా మిస్ మ్యాచ్ చేద్దాం ఒక అవ్వకపోతే మిస్ మ్యాచ్ అవడం కాదు, డేటా అనేది ఓకే ఫైన్, ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ సేమ్ డేటాని ఉంచుతున్నాం. కానీ ఎందుకు ఉంచుతున్నాం? ద రీజన్ ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? ఇప్పుడు ప్రైమరీ వరల్డ్ డౌన్ అయిపోతే బ్యాకప్ నుంచి డిఆర్ వరల్డ్ వస్తుంది కదన్నా, ఫెయిల్ ఓవర్ పర్పస్. ఫెయిల్ ఓవర్. ఓకే, ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి? కరెక్ట్, ఫెయిల్ ఓవర్ అని చెప్పింది కరెక్ట్, బట్ వాట్ ఇస్ ఫెయిల్ ఓవర్? Fail over if your one server is not functioning, will fetch the data from others. ఓకే ఫైన్. ఇక్కడ ఫెయిల్ వేరే సర్వర్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ ప్రైమరీ వరల్డ్ మన ఎంటైర్ సైబరాక్ సంబంధించిన డేటా. సో ఇక్కడ సైబరాక్ సంబంధించిన అంటే ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ కాంపోనెంట్స్ ప్రైమరీ వరల్డ్ కనెక్ట్ అయ్యాయి, సో వన్ థింగ్. తర్వాత మీరు టార్గెట్ సర్వర్స్ ఏవైతే ఆన్బోర్డ్ చేస్తారో సర్వర్ ఇన్ఫర్మేషన్, యూజర్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఏ యూజర్ కి ఏ టార్గెట్ సర్వర్స్ మీద కనెక్టివిటీ ఉంది, ఓకే, అది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళలో స్టోర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రీవియస్ గా కనెక్ట్ అయినవి ఏవైనా సర్వర్స్ రికార్డింగ్స్ అన్ని కూడా వాళ్ళలోనే స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ ఎంటైర్ డేటా ఈజ్ స్టోరింగ్ ఇన్ టు ద ప్రైమరీ వరల్డ్. ఓకే, ఈ సిచ్యువేషన్ లో ఈ ప్రైమరీ వరల్డ్ డౌన్ అయితే సినారియో ఏంటి? ఈ ప్రైమరీ వరల్డ్ డౌన్ అయింది, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ప్రైమరీ వరల్డ్ డౌన్ అయింది, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? వెంటనే ఇమ్మీడియట్ గా ఇది డిఆర్ వరల్డ్ యాక్టివేట్ అవ్వాలన్నా, లైక్ యాక్టివేట్ అయిపోయేసి విత్ ఆల్ రిక్వెస్ట్ పీడబ్ల్యూ కానీ సిపిఎం కానీ మొత్తం దీనికి కనెక్ట్ అయ్యింది డిఆర్ వరల్డ్ కి. డిఆర్ వరల్డ్ కనెక్ట్ అయ్యి ద డేటా ఫెచ్ అక్కడ నుంచి అయ్యేదా? కరెక్ట్. ఇక్కడ ఎందుకు సేమ్ 2 కైండ్ ఆఫ్ సర్వర్స్ మనం మెయింటైన్ చేస్తున్నామంటే, ప్రైమరీ వరల్డ్ అంటే హై అవైలబిలిటీ కాన్సెప్ట్స్ మనం మాట్లాడినప్పుడు హై అవైలబిలిటీ ఒక సర్వర్ యాక్చువల్లీ సేమ్ యాక్టివిటీ చేసే సర్వర్స్ 2 ఉంటే కనుక ఒక సర్వర్ డౌన్ అయితే రెండో సర్వర్ అనేది నేను వచ్చేసి సేమ్ అదే యాక్టివిటీ చేస్తానని చెప్పేసి రెడీ అవుతుంది. లేదంటే ఒక సర్వరే ఉంది, ఒక సర్వర్ డౌన్ అయింది అంటే, సో లెట్స్ సే జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్, ఇక్కడ డిఆర్ వరల్డ్ లేదు అనుకుందాం, అన్ని కాంపోనెంట్స్ ప్రైమరీ వరల్డ్ కి కనెక్ట్ అయ్యాయి, ఎంటైర్ డేటా మొత్తం కూడా ప్రైమరీ వరల్డ్ లోనే ఉంది. ఇప్పుడు ఉన్న ఒక్క ప్రైమరీ వరల్డ్ వచ్చేసి డౌన్ అయింది. సో మళ్ళీ ఎంప్లాయీస్ అంటే మామూలుగా ఎండ్ యూజర్స్ వచ్చేసరికి పీడబ్ల్యూ ఇది పీడబ్ల్యూ ఫైన్ బాగానే వచ్చేస్తుంది, కాంపోనెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ ప్రైమరీ వరల్డ్ తో ఇష్యూ ఉంది. సో ఈ ప్రైమరీ వరల్డ్ మళ్ళీ అప్ అయ్యి మనం ఇష్యూ ఫిక్స్ చేసేది అప్ అవడానికి అది మినిట్స్ పడుతుందా, అవర్స్ పడుతుందా, డేస్ పడుతుందా మనకు తెలియదు. అప్పటి వరకు ఎవరు కూడా సైబరాక్ లోకి లాగిన్ అవ్వలేరు. లాగిన్ అవ్వలేకపోతే వాళ్ళ అకౌంట్స్ కనపడకపోతే కనెక్ట్ అవ్వలేరు, కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయలేరు. అవునా? ఇది ఇష్యూనే కదా. సో దీన్ని అవుటేజ్ అంటాము, డౌన్ టైమ్ అంటాము. తర్వాత అది మార్కెట్ లో ఇప్పుడు లెట్స్ సే ఒక బ్యాంకే తీసుకుందాం, బ్యాంక్ మన యూపీఐ మన నెట్ బ్యాంకింగ్ వర్క్ చేయలేదు, ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేయకపోతే మనకు కష్టంగా ఉంటుంది. ఓకే, షెడ్యూల్ టైం ఇస్తేనే అలాంటివి చెప్పా పెట్టకుండా డేస్ అవర్స్ మనం ఆపేస్తే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోతే ఎన్ని ఇబ్బందులు పడతారు. సో అందుకనే మనం ఎప్పుడు కూడా సేమ్ యాక్టివిటీ చేసే సర్వర్స్ ఇంకో దాన్ని రెడీ చేస్తున్నాం. సో దాన్ని డిజాస్టర్ రికవరీ పేర్లోనే ఉంది, డిజాస్టర్ రికవరీ అంటే ప్రైమరీ వరల్డ్ లో ఏ డేటా అయితే ఉందో సేమ్ డేటా ఇంకొక సర్వర్ కి మూవ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రైమరీ వరల్డ్ డౌన్ అయితే వెంటనే డిఆర్ వరల్డ్ అనేది ప్రైమరీగా యాక్ట్ చేయడానికి. ఓకేనా? సో ఇది ప్రైమరీగా యాక్ట్ చేస్తుంది, ఫైన్. బట్ వాట్ అబౌట్ దీస్ కాంపోనెంట్స్? ఈ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఇక్కడికి వస్తాయా, రావా? వస్తే ఎలా వస్తాయి, రాకపోతే ఎందుకు రావు? సో ఇందాక మీరు చెప్పిన ఒక వర్డ్ ఉంది, ఫెయిల్ ఓవర్. దట్స్ కరెక్ట్. యాక్చువల్లీ ఫెయిల్ ఓవర్ అంటే
ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో దాన్ని ఓవర్కమ్ చేసి డిఆర్ ప్రైమరీ అవుతుంది. సో మిగిలిన కాంపోనెంట్స్ కూడా ఆటోమేటిక్ గా డిఆర్ వస్తాయి. ఓకే లెట్స్ సీ ఒక శాంపుల్ ఇక్కడ చూడండి, ఇది డిఆర్ వరల్డ్. ఫస్ట్ ఇక్కడ ప్రైమరీ ఫెయిల్ అయిందని రాస్తాను. ఓకే ప్రైమరీ ఫెయిల్ అయింది. ఒక 5 minutes, విత్ ఇన్ 5 minutes, ఒక 5 minutes మాత్రం వెయిట్ చేస్తుంది. కాంపోనెంట్ డిఆర్ వెయిట్ చేస్తుంది. ఇక్కడ నుంచి రిప్లికేషన్ వస్తుందా ప్రైమరీ అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. 5 minutes తర్వాత కూడా ప్రైమరీ నుంచి రెస్పాన్స్ రాకపోతే డిఆర్ విల్ బికమ్ ప్రైమరీ. ఇది వెంటనే ప్రైమరీగా యాక్ట్ చేస్తుంది. ప్రైమరీ వాల్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఈ ప్రైమరీ వాల్ట్ యాక్ట్ చేయడం బాగానే ఉంది. వాట్ అబౌట్ దీస్ కాంపోనెంట్స్ అంటే ఎస్, ఈ కాంపోనెంట్స్ కూడా వెంటనే పీవీడబ్ల్యూ సర్వర్ ఇందాక ఇక్కడ కనెక్ట్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఇది ప్రైమరీగా యాక్ట్ చేస్తుంది కానీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సిపిఎం, పిఎస్ఎన్, ఇక్కడ ఈ కాంపోనెంట్స్ అంటే అన్ని కాంపోనెంట్స్. ఓకేనా, ఈ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అవుతాయి. క్లియర్ అర్థవుతుందా? ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటనేది ఆ టెక్నికల్ థింగ్, ఇది కాన్ఫిగరేషనల్ థింగ్. సో అది మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం డిస్కస్ చేస్తాం. సో ఈ కాంపోనెంట్స్ కి ఇది వర్క్ అవ్వట్లేదని ఎలా తెలుస్తుంది, డిఆర్ కి ఎలా తెలుస్తుంది? 5 minutes ఎందుకు వెయిట్ చేయాలి, 5 minutes ఎందుకు వెయిట్ చేయాలి? 5 minutes కన్నా తక్కువ చేయకూడదా, ఎక్కువ చేయకూడదా, చేయొచ్చా లేదా? ఓకే ఓన్లీ 5 minutes అని చెప్తుంది. 5 minutes తర్వాత ఇమ్మీడియట్ గా ప్రైమరీ నుంచి రెస్పాన్స్ రాకపోతే డిఆర్ ప్రైమరీ అవుతుంది. ఫైన్. ఈ కాంపోనెంట్స్ కూడా ఇక్కడికి ఎలా వస్తాయి? ఓన్లీ ఇక్కడికి ఈ కాంపోనెంట్ గానే ఎందుకు ఈ సర్వర్ కి ఇది ప్రైమరీ వాల్ట్ గా యాక్ట్ చేస్తుందని తెలిసి ఇక్కడికి ఇలా వస్తాయి. ఓకేనా, అర్థమవుతుందా? ఇవి మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం మాట్లాడతాం. ఇది మొత్తం కూడా ఈ జస్ట్ ప్రైమరీ వాల్ట్ కి హై అవైలబిలిటీ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. దీన్ని బేస్ చేసుకుని దీన్ని స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. మరి వాట్ అబౌట్ క్లస్టర్ అండి? అంటే క్లస్టర్ అని ఎప్పుడు పిలుస్తాం? క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థమైందా? ఎస్ అన్న. సో నేను బేసిక్ ఇలాగే ఉంచేస్తున్నాను. నేను ఎలా డ్రా చేస్తాను అలాగే ఉంచాను. సో ఇప్పుడు మీకోసం స్టాండ్ అలోన్ సపరేట్ గా గీస్తాను. ఓకే, క్లస్టర్ సపరేట్ గా గీస్తాను. సో చూడండి, సైబర్ స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మీకు డిఫరెన్స్ తెలియాలి. ఎందుకు స్టాండ్ అలోన్ అంటున్నాము, ఓకే, ఎందుకు క్లస్టర్ అనాలి, ఇది మీకు తెలియాలి. సో స్టాండ్ అలోన్ వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పేశాను, అదే స్టాండ్ అలోన్, కాకపోతే అక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి. సో టార్గెట్ సర్వర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని దీన్ని సపరేట్ గా డ్రా చేస్తున్నాను. మీకు ఇక్కడ డౌట్ రావాలి, ఆ డౌట్ ఏంటనేది కూడా నేను చెప్తాను. సో డిఆర్ని మాత్రం సపరేట్ గా ఇచ్చేస్తున్నాను. వాల్ట్ డేటా అనుకోండి, సేమ్ వాల్ట్ డేటా ఇక్కడ ఉంటుంది. ప్రతి సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఏది యూజ్ చేస్తామో ల్యాబ్ లో అదే ఐపీ అడ్రస్ ఇస్తుంది. మీకు ఈజీగా ఉంటుంది.
నేనేం చెప్తున్నానంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ దీన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని నేను దీన్ని ప్రైమరీ స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాను అని చెప్తున్నాను. స్టాండ్ అలోన్ ఇది ఒక్క ప్రైమరీ అండ్ DRO బేస్ చేసుకుని స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ ఎ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు ఏదైతే నేను డ్రా చేస్తున్నానో ఇట్స్ ఎ వెరీ 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 బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మీకు ఓవరాల్ గా అర్థమవుతుంది ఏంటంటే ప్రైమరీ వాల్ట్ డౌన్ అయితే DR వాల్ట్ అవైలబుల్ గా ఉంది రెడీగా, ఈ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. బట్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ PWA ఒక సర్వరే ఉంది, CPM ఇవన్నీ ఒకటే ఉన్నాయి. బట్ ఈ ఒక్క PWA డౌన్ అయితే ఏంటి పరిస్థితి? మన PWA లాంచ్ చేస్తాం ఈ సర్వర్ లో, ఈ సర్వర్ డౌన్ అయింది అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సర్వర్ డౌన్ అయింది, అప్పుడు ఏమవుతుంది PWA ఓపెన్ అవుతుందా? ఇక్కడ ప్రైమరీ DR ఫైన్, ఈ రెండు బాగానే ఉన్నాయి. బట్ PWA ఒక సర్వర్ ఉంది, ఒక సర్వర్ డౌన్ అయింది, అప్పుడు సినారియో ఏంటి? PWA ఓపెన్ చేయగలరా? మరి దానికి అవైలబిలిటీ లేదన్నా చేయలేము. దానికి అవైలబిలిటీ ఏది? దానికి అవైలబిలిటీ ఎలా డిస్కస్ చేయగలం, ఎలా డిఫైన్ చేయగలం? PWA కూడా ఇంకోటి You బ్యాకప్ can use పెట్టుకోవాలన్నా. a cluster concept of that. ఏదండి? You can use a cluster concept, build one more server. ఓకే ఫైన్, ఓకే సరే మీరు చెప్పింది కరెక్ట్. నేను ఒక క్లస్టర్ బిల్డ్ చేస్తాను. సో అది కరెక్ట్ కాదో చెప్పండి. యాక్చువల్లీ క్లస్టర్ అనేది కరెక్ట్ కాదు ఇక్కడ, బట్ వేరే అవైలబిలిటీ కాన్సెప్ట్స్ లో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది కదా, అది యాక్ట్ అవుతుంది ఇక్కడ, లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సర్. ఎందుకంటే PWA కానీ ఏదైనా వెబ్సైట్స్ కానీ మాక్సిమం, ఎందుకంటే క్లస్టర్ గా చేస్తే ఏమవుతుందండి, లెట్స్ సీ ఈ రెండు సర్వర్ని నేను క్లస్టర్ గా చేస్తాను, అప్పుడేమవుతుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి యాక్టివ్ ఇంకోటి ప్యాసివ్ ఉంటుంది. జస్ట్ ఈ రెండింటి గురించి మాట్లాడితే మనం ఒకటి యాక్టివ్ ఒకటి ప్యాసివ్, అంటే లోడ్ మొత్తం ఏదో ఒక సర్వర్ మీదే పడిపోతుంది యాక్టివ్ మీద. సో యాక్టివ్ డౌన్ అయ్యేంత వరకు ప్యాసివ్ అనేది ఐడియల్ గా ఉంటుంది, కామ్ గా ఉంటుంది, ఏం చేయదు. సో అదే లోడ్ బ్యాలెన్సర్లు పెట్టాం అనుకోండి, ఏమవుతుంది ఈ ఉన్న రెండు సర్వర్లు కూడా యాక్టివ్ గా ఉంటే ఎండ్ యూజర్స్ కి హెల్ప్ అవుతుంది. అంటే దానికి అన్ని రిక్వెస్ట్లు రెండు ఈక్వల్ గా షేర్ చేసుకుంటా ఉంటాయి, అవునా? సో ఇక్కడ వెబ్ URL కి వచ్చేసి PWAకి వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ ఇస్ ద కరెక్ట్, నాట్ ద క్లస్టర్. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే యాక్చువల్ గా మొన్న మాట్లాడుకున్న అంతకుముందు మాట్లాడుకున్న అవైలబిలిటీ ఏదైతే ఉందో లోడ్ బ్యాలెన్సర్ క్లస్టర్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రెండు ఒకేసారి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్ గా స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ PWAకి లోడ్ బ్యాలెన్సర్ కావాలి, లిటరల్ గా చెప్తే PSM కి లోడ్ బ్యాలెన్సర్ కావాలి, PSMP కూడా కావాలి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడబోయే క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఈ ఒక దేనికి క్లస్టర్ దేని బేస్ చేసుకొని మాట్లాడుతుంటే ప్రైమరీ వాళ్ళని బేస్ చేసుకొని క్లస్టరా కాదని తెలుస్తుంది మనకి. అలాగే ఈ అదర్ కాంపోనెంట్స్ కి మళ్ళీ కామన్ లోడ్ బ్యాలెన్సర్. సో అది నేను డ్రా చేసి చూపిస్తాను, మీకు ఈజీ ఉంటుంది. సో ఇక్కడ PWAకి ఒక సర్వర్ కాదు, మల్టిపుల్ సర్వర్స్ ఉండాలి. సో మల్టిపుల్ సర్వర్స్ ని తీసుకొచ్చి లోడ్ బ్యాలెన్సర్ లో కూర్చోబెట్టేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, వెబ్ URL సేమ్ వెబ్ URL మూడు సర్వర్లోనే ఉంటుంది. సో ఎవరు ఏ రిక్వెస్ట్ రైస్ అంటే మామూలుగా ఎవరు ఓపెన్ చేసినా సేమ్ డేటా వస్తుంది. ఇది PWA సంబంధించిన లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ఎండ్ యూజర్ వచ్చేసి www.cyberark.com అని చెప్పేసి ఓ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాడు. వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అతను ఓకే ఎండ్ యూజర్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి అతని రిక్వెస్ట్ ఇక్కడికి మూడింటి మధ్యలో ఏదైనా PWA సర్వర్ నుంచి అతను వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత మూడు వాల్ట్ కనెక్ట్ అయి ఉంటాయి. సో PWA 1 వాల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, 2 కనెక్ట్ అయి ఉంటుంది, 3 ఎన్ని PWAs ఉంటే అన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఇది వాల్ట్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది. సో ఆబ్వియస్ గా వాల్ట్ కనెక్ట్ అవుతుంది. సో దీన్ని నెట్వర్క్ టీమ్ వాళ్ళలో మనం లోడ్ బ్యాలెన్సర్ మీద కూర్చోబెట్టి లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేసినప్పుడు మన రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సర్ లోకి వెళ్తుంది. దాని తర్వాత మూడిట్లో ఏదో ఒక సర్వర్ నుంచి మన PWA URL ఓపెన్ అయిన తర్వాత మనకి వాళ్ళ నుంచి కావాల్సిన ఏదైతే యాక్సెస్ ఉందో ఆ యాక్సెస్ ప్రకారం మనకు కావాల్సిన అకౌంట్స్ కనిపించిన వాటిని కనెక్ట్ అవుతా ఉంటాం. అదే కదా ప్రాసెస్, అవునా? సో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అనేది PWAకి యాక్ట్ అవుతుంది. PWA ఒక సర్వరే ఉంటే సరిపోదు, ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వదు, ఓకేనా? సో ఆబ్వియస్ గా వేరే కాంపోనెంట్స్ కూడా మనం అవైలబిలిటీ మాట్లాడాలి. ఎస్పెషల్లీ PWA ఫస్ట్ మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏంటి, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ మాత్రం యాక్ట్ అవుతుంది. లేదంటే నేను క్లస్టర్ పెడతానంటే ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ పుట్ ద క్లస్టర్, బట్ ద థింగ్ ఈజ్ క్లస్టర్ పెట్టడం వల్ల రెండు సర్వర్లో ఒక సర్వర్ని మీరు యాక్టివ్ ఉంచుతున్నారు, ఇంకో దాన్ని ప్యాసివ్ ఐడిల్ గా ఉంచుతున్నారు. సో అప్పుడు ఆబ్వియస్ గా లోడ్ ఒక దాని మీద పడిపోతుంది, రెండోది ఖాళీగా ఉంటుంది. ఆ రెండు సర్వర్లను యాక్టివ్ చేసాం అనుకోండి, ఈ రిక్వెస్ట్లు చాలా ఈజీగా రిజాల్వ్ అవుతాయి కదా, అవునా? క్లియర్ గా అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. Good one, sir. ఓకే,
శ్వేత, నెహ్రూ, రామ్, రమేష్, నలుగురు Clear, sir. ఓకే ఫైన్. సో ఇక్కడ సిపిఎం కి వచ్చేసి దర్ ఇస్ నో హై అవైలబిలిటీ అంటే కాన్సెప్ట్ ఇక్కడ క్లస్టర్ అవసరం లేదు, అట్ ద సేమ్ టైం లోడ్ బ్యాలెన్సర్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అనేది గోయింగ్ ఫార్వర్డ్ మనం చాలా క్లారిటీగా మాట్లాడతాం. ఎస్పెషల్లీ ఈ కాంపోనెంట్ కి అది మాట్లాడకపోతే మనం తప్పు అవుతుంది. అంటే అసలు ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. వై సిపిఎం ఇస్ నాట్ జాయిన్ టు ఎనీ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్, అంటే లోడ్ బ్యాలెన్సర్ హై అవైలబిలిటీ కాన్సెప్ట్ ఎందుకు లేదు, ఎందుకు ఉండకూడదు, ఓకే ఎందుకు పెట్టకూడదు, లోడ్ బ్యాలెన్సర్ లో కానీ క్లస్టర్ లో అనేది మనకు కాన్సెప్ట్ ఉంటుంది, ఎందుకు ఉండకూడదు. ఈ కాంపోనెంట్స్ అన్ని లెట్స్ నేను చెప్తున్నాను. ఈ పిఎస్ఎం కి లోడ్ బ్యాలెన్సర్ కావాలి అండ్ పిఎస్ఎంపీకి లోడ్ బ్యాలెన్సర్ కావాలి. మిగిలిన నిన్న మాట్లాడిన వేరే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఓకే పీటీఏ ఇవన్నీ కూడా, వీటన్నిటికి కూడా లోడ్ బ్యాలెన్సర్ మాత్రం వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. అంటే ఒక సిపిఎం పక్కన పెడితే మిగిలిన అన్ని కాంపోనెంట్స్ కి లోడ్ బ్యాలెన్సర్ మాత్రం వచ్చేస్తుంది. సో ఇక్కడ పిఎస్ఎం ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఇది కూడా హై అవైలబిలిటీ ఉండాలి. ఈ హై అవైలబిలిటీ లేకపోతే ఏమవుతుందంటే ఒక పిఎస్ఎం సర్వర్ నుంచే మనకి సెషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ ఒక్క పిఎస్ఎం సర్వర్ డౌన్ అయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో అందుకనే మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మనకి ఈవెన్ నెంబర్ అన్న ఉండొచ్చు, ఆడ్ నెంబర్ అన్న ఉండొచ్చు. 2 సర్వర్స్ మినిమం 2 సర్వర్స్ ఉండాలి, 2, 3, 4 సర్వర్స్ ఎన్నన్నా ఉండొచ్చు. ఓకేనా? సో ఓకే ఇది కూడా. సో ఇక్కడ కూడా సెషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఆబ్వియస్గా యూజర్ ఎప్పుడైతే ఏదన్నా ఒక విండోస్ అకౌంట్ మీద PWA వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఒక విండోస్ అకౌంట్ మీద కానీ ఒక డేటాబేస్ అకౌంట్ మీద కానీ లైనక్స్ సర్వర్ లేదా WebGL ఎక్కడ కనెక్ట్ చేసినా ఆబ్వియస్గా సెషన్ ఫస్ట్ పిఎస్ఎం లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది మళ్ళీ ఇక్కడ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఈ 4 సర్వర్లు ఏదో ఒక సర్వర్ నుంచి మనకి సెషన్ ఎస్టాబ్లిష్ అయ్యేలా చేస్తుంది. ఓకేనా? క్లియర్? అదవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎనీ డౌట్స్? రామ్, రమేష్, వెంకట్? So far, ఫైన్ అన్న. ఓకే ఫైన్. సో ఇక్కడ పిఎస్ఎంపి కూడా సేమ్ కాన్సెప్ట్. పిఎస్ఎంపి నుంచి కూడా నేను చెప్పాను. సో యాక్చువల్గా పిఎస్ఎం నుంచి అన్ని సర్వర్ నుంచి సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ యాక్చువల్గా పిఎస్ఎంపి నుంచి ఓన్లీ యూనిక్స్ లేదా లైనక్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఇక్కడ నేను మెయిన్ ఆర్కిటెక్చర్లో నేను డిఫైన్ చేసాను చూడండి. ఇక్కడ పిఎస్ఎం నుంచి అన్నిటికీ సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. విండోస్, యూనిక్స్, డేటాబేస్ అన్నిటికీ సెషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ పిఎస్ఎంపి నుంచి అయితే యూనిక్స్ అండ్ లైనక్స్ మాత్రమే చేయగలం. సో ఇది ఎలా పాసిబుల్, ఇక్కడ ఎందుకు పాసిబుల్ కాదనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈచ్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు చేసే ముందు చేసిన తర్వాత కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకేనా? సో ఫైన్. సో స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ఒక ప్రైమరీ డిఆర్ ఉంది. ఇక్కడ ప్రైమరీ డౌన్ అయిన వెంటనే డిఆర్ ప్రైమరీ అవుతుంది. సో దీని బేస్ మీద మనం స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. సో అలా అట్ ద సేమ్ టైం ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా ప్రైమరీ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ప్రతి కాంపోనెంట్ అండి, మీరు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ప్రైమరీ వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది రేపు నుంచి మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే రేపు నుంచి మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్. సో ఎట్ ద సేమ్ టైం ఈ కాంపోనెంట్ ప్రైమరీ ఇక్కడ ఒకసారి ఇది కూడా మాట్లాడేసుకుని వెళ్ళిపోదాం క్లస్టర్ కి. సో ఇక్కడ మీకు ఇందాక కూడా చెప్పాను, ప్రైమరీ డౌన్ అయిన వెంటనే 5 minutes తర్వాత డిఆర్ ప్రైమరీ అవుతుంది. సో ఇది ప్రైమరీ వరల్డ్ గా యాక్ట్ చేస్తుంది. ఈ ప్రైమరీ వరల్డ్ గా యాక్ట్ చేసిన వెంటనే ఈ కాంపోనెంట్స్ అన్ని ఎన్ని PWS ఉంటే అన్ని PWS, ఎన్ని డిఫరెంట్ అదర్ కాంపోనెంట్స్ ఉంటే అన్ని. నేను యాక్చువల్గా రియల్ టైంలో సిపిఎం మూవ్ చేయం, బట్ ఇక్కడ మీకు ఇనిషియల్ గా మీకు క్లారిటీ రావడం కోసం అది కూడా మూవ్ చేస్తాం. ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా మూవ్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అది కూడా ఇష్యూ ఫిక్స్ చేయాలి. సో ఓవరాల్ గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా అవ్వలేదా మీకు? ఎనీ క్వశ్చన్? సైబరాక్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడాం. అదేంటండి ఎంత మాట్లాడడం బేసిక్ అంటారంటే, ఎస్ ఇక్కడ మీకు ఒక ప్రైమరీ వరల్డ్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది. డిఆర్ వచ్చేసి మీకు ఒకటి చెప్పాను. ఇక్కడ డిఆర్ మాక్సిమం డిఆర్ 5 DRs పెట్టుకోవచ్చు. అది ఆర్గనైజేషన్ బట్టి వాళ్ళ డేటా ఒక ఇంటిగ్రిటీ వాళ్ళకి ఎన్ని కావాలంటే మాక్సిమం 5 పెట్టుకోవచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. PWA ఏంటంటే మనం ఇక్కడ 3 మాత్రమే మాట్లాడుతున్నాం. ఇంకో ఆర్గనైజేషన్ లో 30 ఉండొచ్చు లోడ్ బ్యాలెన్సర్లు, ఇంకో ఆర్గనైజేషన్ లో 10 ఉండొచ్చు, ఇంకో ఆర్గనైజేషన్ లో ఓన్లీ 2 ఉండొచ్చు, ఇంకో దాంట్లో 20 ఉండొచ్చు. డిపెండ్స్.
ఓకేనా. వాళ్ళ నంబర్ ఆఫ్ అకౌంట్స్, నంబర్ ఆఫ్ యూజర్స్ ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్ మోడల్ ఇదే, స్టాండ్ అలోన్ అనే మోడల్ ఇదే. నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువ పెంచాలా తగ్గించాలా అనేది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ మేనేజ్మెంట్ ఆర్కిటెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ ఫ్యాక్టర్ ఏంటంటే నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఆన్బోర్డ్ చేస్తున్నామో, ఓకేనా, నంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది సైబర్ యూజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అనే దాని మీద నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పెంచాలా తగ్గించాలా అనేది డిసైడ్ అవుతుంది. ఏమా క్లియర్? నైస్, ఓకేనా. Yeah, okay. ఇక్కడ సిపిఎం కూడా అంతే. ఇది ఎన్ని సిపిఎం మాక్సిమం 30,000 అకౌంట్స్ మేనేజ్ చేయగలదు. సో మోర్ దెన్ 30,000 అయితే ఇంకొక సిపిఎం రెడీ చేసుకోవాలి, ఓకేనా. బిలో 30,000 అండి ఒక సిపిఎం సరిపోతుంది. లేదా ఇంకో 35,000 ఒక సిపిఎం సరిపోతుందో సరిపోతుంది, బట్ స్లోగా వచ్చేస్తుంది, ఎందుకంటే లోడ్ ఎక్కువ పడిపోతుంది కదా. అంటే ఇది ఎక్కువ పాస్వర్డ్స్ మేనేజ్ చేస్తూ ఉండాలి, ఫ్రీక్వెంట్ గా పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉండాలి, పాలసీస్ ని ఓకే మేనేజ్ చేస్తూ ఉండాలి, కాబట్టి కొంచెం స్లో అవుతుంది. ఫైన్. సో ఇక్కడ కూడా పిఎస్ఎంస్ అంతే. ఇక్కడ 4 పిఎస్ఎంస్ పెట్టాను ఇక్కడ మీకు చెప్పేటప్పుడు. సో మేబీ వేరే ఆర్గనైజేషన్, రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లోకి వెళ్తే అక్కడ 2 పిఎస్ఎంస్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో 3, ఇంకో దాంట్లో 10, 20, 40, 50 పిఎస్ఎంస్ కూడా ఉండొచ్చు. సో మళ్ళీ దేని మీద బేస్ చేస్తామంటే నంబర్ ఆఫ్ అకౌంట్స్, వాళ్ళ ఆర్గనైజేషన్ లో వాళ్ళకున్న అకౌంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంతమంది ఎన్ని ప్యారలల్ గా సెషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారనే దాని మీద పిఎస్ఎంపీస్ అండ్ పిఎస్ఎంస్ ఈ రెండు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తారు. క్లియర్? వాట్ ఈస్ స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీకు అర్థమైందా? ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మీకు తెలుసు. దాంతో పాటు స్టాండ్ అలోన్ అని ఎందుకు పిలుస్తాం, స్టాండ్ అలోన్ లో ఈ కాంపోనెంట్స్ ఇవి ఎలా ఉండాలి, ఓకే, ఇక్కడ సూటబుల్ హై అవైలబిలిటీ కాన్సెప్ట్ ఏంటనేది మీకు క్లారిటీ ఉందా స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో? ఆర్ యు గుడ్ విత్ దిస్? Yes, sir. Any questions so far? Anybody? Ram, Ramesh, Venkat, Rateja, Sweta. Any questions? Clear and Yeah. No, sir, I'm good. Okay, fine. సో ఇప్పుడు క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పిలుస్తాం, దేన్ని పిలుస్తాం? ఫైన్. సేమ్ కాంపోనెంట్స్, మనం ఏ కాంపోనెంట్స్ మారవు, మన స్టార్టింగ్ నింద సైబరాక్ లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి ఆ ఏ కాంపోనెంట్స్ ని ఓకే ఇక్కడ ఇక్కడ జస్ట్ చేంజ్ చేసే విధానం ఒకటి, ప్రైమరీ వాళ్ళ దగ్గర ఒకటి చేంజెస్ ఉంటుంది. ఆ చేంజెస్ ఒక్కటి చేస్తే అది దాన్ని బట్టి మనం ఇది స్టాండ్ అలోన్ క్లస్టర్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఫైన్, అది చేద్దాం. సో లెస్ దెన్ 3 minutes ఉంది. డిస్కనెక్ట్ చేస్తే క్లస్టర్ సెకండ్ కంప్లీట్ వీడియో వస్తుంది, అది పని చేద్దామా? సో నేను డిస్కనెక్ట్ చేస్తాను, నేను అనదర్ 1 or 2 minutes లో కనెక్ట్ అయితే ఎంటైర్ క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే వీడియోలో సపరేట్ గా వస్తుంది. ఫైనా? Yeah, okay. ఓకేనా? Okay, sir. యా, ఓకే. ట్రై టు జాయిన్ విత్ ఇన్ 2 minutes.